అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జనం ఏం జనం ఏ బస్ స్టాండ్ చూడుండ్రి ఏ రైల్వే స్టేషన్ ని చూడుండ్రి రోడ్లు గల్లీలు దుకాన్లు హబ్బా ఏడ చూసినా మందంటే మంది కలుపుండ్రి మా మంగళసుంటోళ్ళు కూడా తప్పిపోతారు ఆగో గంతమంది జనం వస్తున్నారు ఎక్కడ అనుకుంటున్నారా పుష్కరాలకు పుణ్యతానానికి పోయేటోళ్ళతోని ఫుల్ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అబ్బబ్బబ్బా ఏం జనము ఏడ చూసినా జనమే జనం అన్ని బాటలు అటు దిక్కే అందరూ పుష్కరాలకే శని ఆదివారాలు 2 రోజులు సెలవులు వచ్చే వరకు గోదావరి పుష్కర తానాలు పుష్కర మంది చేసిర్రు తొలిసూరు దినం కంటే ఇయ్యాలనే ఎక్కువ మంది పుష్కరాలకు వచ్చిర్రు ఇక హైదరాబాద్ పట్నం అయితే మొత్తం ఖాళీ చేసినట్టే అయిపోయింది అనుకో రాదుర్రి అందుకే సీఎం కేసీఆర్ సార్ ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్లనే అన్ని చూసుకుంటా ఎవ్వలకేం తక్లీఫులు రానియద్దని మంత్రులను ఆఫీసర్లను జిల్లాలకు తోలిచ్చిండు 2 రోజులు ఆన్ నుంచి కదలద్దని ఆర్డర్ వేసిండు కానీ చూడురిగో ఉష్కబోతే రాలనంత జనం పుష్కరాలకు బయలుదేరే వరకు తొవ్వలన్నీ ఎట్లయిపోయినాయి చూడుర్రి అడుగు ముంగటికి వెయ్యాలంటే గంటల కొద్ది నిలబడే పరిస్థితి వచ్చింది పోలీసోళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇరాం లేకుండా కష్టపడ్డా ట్రాఫిక్ తిప్పలు అయితే తప్పియలేకపోయిర్రు ఇక ఆంధ్రాలో కూడా పుష్కరాలు జోరుగా నడుస్తున్నాయి మొదటి దినం నాడు మనుషులు చచ్చిపోయే వరకు చంద్రాల సారు మళ్ళా బయటికి వెళ్లకుండా రాజమండ్రిలో ఓ ఆఫీసులో కూర్చొని టీవీలు చూసుకుంటూనే పనులు చేపిస్తున్నాడు ఇగో ఇదంతా గిట్లుంటే 3 నిమిషాలకు ఎక్కువ నీళ్ళల్లో ఉండకూర్రి అని పెద్ద డాక్టర్లు చెప్తున్నారులా ఎక్కువ మంది జనం ఒక్క దిక్కే తానాలు చేసే వరకు ఆ నీళ్ళల్లా ఈకోలి అనే పురుగులు బగ్గా తయారైనాయట వావ్వో ఈకోలి అంటే చిన్నదా అది మనిషికి పట్టుకున్నదంటే పెద్ద పెద్ద రోగాలు అన్నీ వస్తాయి 3 నిమిషాల ముచ్చట మరవద్దని మీ వాళ్ళు అందరికీ చెప్పుర్రి ఇక దిక్కు హైదరాబాద్లా ఒడిశాలా దేశం అంతటా జగన్నాథ యాత్ర కూడా ఈ తీరుగానే నడిచింది లక్షల కొద్ది జనం యాత్రలు చేరి దేవుణ్ణి మొక్కుకున్నారు